ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఇప్పుడు మన అన్నమయ్య జిల్లాలో 2275 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. 11 ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. మనకు గర్భవతులు, బాలింతలు ప్రతిరోజు మనకు ఇప్పుడు ముందు మనకు హాట్ కుక్డ్ మీల్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాం. 3 kgs రైస్, 1 kg దాల్, హాఫ్ లీటర్ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 ఎగ్స్ ఎవ్రీ మంత్ వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఫస్ట్ ఫ్రైడే, థర్డ్ ఫ్రైడేలో అనీమియా ఉన్న వాళ్ళు కానీ ఈ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు విలేజ్ లెవెల్లో విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే అని చేస్తారు. ఆ హెల్త్ న్యూట్రిషన్ డేలో వాళ్లకు కావాల్సినటువంటి చెప్పడము, ఏ విధమైన అంటే సలహాలు, సూచనలు అంగన్వాడీ వర్కరు, సూపర్వైజరు కలిసి జరగడం జరుగుతుంది. అదేవిధంగా హోమ్ విజిట్స్ కూడా మన ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ వాళ్ళకు మీకు ఏమైనా ఇప్పుడు రక్తహీనత ఉన్న వాళ్ళ దగ్గరికి అవన్నీ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఎవ్రీ డే వెళ్ళడము అంగన్వాడీ వర్కర్స్ అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళ షెడ్యూల్ ప్రకారము అక్కడికి వెళ్ళి అంగన్వాడీ టీచరు, సూపర్వైజరు, మళ్ళీ ఆశా వర్కరు, హెల్త్ ఇది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని గురించి కనుక్కొని వాళ్ళకి ఏమి ఎట్లా ఉంది ఏమిటని వాళ్ళ గురించి ఏ విధంగా వాళ్ళు హెల్త్ చూసుకుంటున్నారు అనే దాన్ని బట్టి చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది. జరిగి వాళ్ళకి సలహైన సలహాలు ఇంకా ఏమైనా మనము చెప్పగలిగితే ఇంట్లో ఏ విధంగా ఫుడ్ తీసుకోవాలా వాళ్ళు అనే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య సూత్రాలు కంపల్సరీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. న్యూట్రిషన్ ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెనూ ప్రకారం తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీ స్కూల్ చిల్డ్రన్ కూడా మార్నింగ్ అంగన్వాడీ వర్కరు, హెల్పరు అంగన్వాడీ సెంటర్కు 9 o'clock నుంచి 9 to 4 పిల్లలు 9:30 అంతా వచ్చేస్తారు. వాళ్ళు ఆయా తీసుకొని వస్తుంది. అందులోపల క్లీన్ చేసుకొని అంతా సెంటర్ అంతా క్లీన్ చేసుకొని పిల్లల్ని తీసుకురావడము, వాళ్ళకు మెనూ ప్రకారము ఫుడ్ ఇస్తారు. 10 గంటలకు ఎగ్ ఇస్తారు, మరి 12 గంటలకు వాళ్ళకు భోజనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అంత లోపల ప్రీ స్కూల్ ఆటలు పాటలతో పిల్లలకు చదువు చెప్పడం జరుగుతుంది. ఇంకా మరి ప్రతి ఒక్క దాంట్లో ప్రీ స్కూల్ వాళ్ళలో తల్లిదండ్రులు కూడా వాళ్ళు కేర్ తీసుకొని ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది మనకు చిల్డ్రన్స్ కూడా. ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇదిలో పిల్లలు కూడా బాగా ఇంప్రూవ్ అయినారు. అంగన్వాడీ సెంటర్స్కి ముందు 1-2 వచ్చేవాళ్ళు, ఇప్పుడు బాగా వస్తున్నారు పిల్లలు కూడా. అదేవిధంగా ఫుడ్ కూడా బాగా చేస్తున్నారు. న్యూట్రిషన్ ప్రకారము మెనూ ప్రకారమే చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ప్రతి ఒక్క సెంటర్లో 2275 సెంటర్లో జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ ఉన్న చోట ఇన్ఛార్జీలు ఆయాలతో పాటు చేయించుకుంటూ ఆ ప్రోగ్రామ్ను సజావుగా చేస్తున్నారు. అవి మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కంపల్సరీగా అటువంటి పిల్లల్ని వదిలిపెట్టడం అటువంటివి జరగదు. ఏమంటే తల్లిదండ్రులు కొంతమంది వచ్చి వదిలిపోతున్నారు, పిలిచబోతున్నారు. ఆయా పిలుచుకొచ్చే లోపల వాళ్ళు కొంతమంది వస్తున్నారు. అంతేగాని పిల్లల్ని వదిలిపెట్టడము అట్లంతా అజాగ్రత్తగా అయితే ఉండరు. ఎక్కడన్నా టీచర్ లేని చోట ఆయా ఉండి ఒక్కరే ఉంటే ఒకవేళ ఎప్పుడన్నా చూసుకోకుండా పొరపాటున ఏదైనా జరిగితే కూడా మేము క్షమించే సమస్య లేదు. కంపల్సరీగా వాళ్ళు బాగా చూసుకోవాల్సిందే, పిల్లల్ని ఆ సెంటర్లో ఉండాల్సిందే. అవునండి, వాళ్ళకి ఇబ్బంది. కాకపోతే ఏమంటే ఇప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు తక్కువ ఉంటున్నారు మినీ సెంటర్, కొంతమంది చోట ఎక్కువ ఉన్నారు. దాన్ని కూడా మేము ఏం చేస్తున్నాం అంటే పిల్లలు లేని చోట కూడా మర్జ్ చేయడానికి చూస్తున్నాం. పిల్లలు బాగా ఎక్కువ ఉన్న చోట ఒక 2 టీచర్లు కలిస్తే ఇంకా బాగా ప్రీ స్కూల్ నడపచ్చు అనే ఉద్దేశంతో ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటివి జరగవు. ఎందుకంటే ఇది ఆన్లైన్ సిస్టమ్ జరుగుతూ ఉంది ఇప్పుడు మనకి. వాళ్ళు తంబేస్తే కానీ వాళ్ళు ఎగ్గులు తీసుకోవడానికి లేదు. ఎగ్ కానీ ఏదైనా కానీ రైస్, దాల్, ఆయిల్, మిల్క్, ఎగ్స్ కానీ ఈ బాల సంజీవిని కిట్స్ కానీ
ప్రతి ఒక్కటి వాళ్ళు రావాలా. ఎఫ్ఆర్ఎస్లో మేము ఫోటోలు అప్లోడ్ చేయాలి వాళ్ళకి ఇచ్చినట్టు. కాబట్టి దానిలలో వేరే వాళ్ళకి ఇచ్చే సమస్య అయితే లేదు. చైల్డ్ మ్యారేజ్ గురించి మాకు 1098కు ఫోన్ కాల్స్ వస్తాయి. వెంటనే మాకు ఇంటిమేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందని మాకు సమాచారం తెలిసినా ఇమీడియట్గా ఆ ప్రాజెక్టుకి సంబంధించి 11 ప్రాజెక్టులలో ఏ ప్రాజెక్టులలో కానీ, ఏ ఊర్లో కానీ, ఏ విలేజ్ లెవెల్లో కానీ మాకు వచ్చిందంటే ఇమీడియట్గా సూపర్వైజరు, అంగన్వాడీ టీచరు, ఆశా వర్కరు, పోలీస్ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ తీసుకుంటున్నాము. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క చోట ఎవ్వరు అంత ఇదిగా పోవడం లేదు. కాకపోతే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అనేది అయితే వాస్తవమే. ఇప్పుడు అది బాగా అరికట్టినాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఐసిడిఎస్ ప్రాజెక్టు అన్నమయ్య జిల్లాలో వచ్చినప్పటి నుంచి ఇక్కడ బాగా చైల్డ్ మ్యారేజెస్ గురించి 100 days ప్రోగ్రామ్ యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతోంది. దాని నుంచి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క చోట మేము మానిటరింగ్ చేస్తున్నాము. వాళ్ళకు చెప్పడం నచ్చజెప్పడం జరుగుతుంది. పిల్లలు చేయకూడదు, అనారోగ్యాలు వస్తాయి, పిల్లలకు న్యూరో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.